ఎస్ ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కేసీఆర్ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు. పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత. అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు. చర్చలు సఫలం. జూలై మొదటి వారంలో చేరే అవకాశం. గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్లో కలకలం. ఫామ్ హౌస్కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్. సో గంగుల కమలాకర్ని కూడా పిలుచుకున్నట్టు తెలుస్తూ ఉంది ఫామ్ హౌస్కు. కాంగ్రెస్లోకి కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మరి ఇక చూసిరా ఈయన కోసం జోరుగా ప్రచారాలు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. జోరుగా, ఇక మామూలుగా కాదు, జోరుగా ప్రచారాలు చేస్తారు. ఏమైంది? మీకోసం ఉన్నాడా? వాల్యూస్ వదిలేసుకొని వెళ్ళిపోయిండ్రు. అదే మీరు ప్రజల పక్షాన ప్రజలకి ఇంతింత కాసింత ఏదైనా మీ అహంకారం వదిలేసి ఏదైనా 2-3 ఇంకొద్ది మంచి పనులు చేసి ఉంటే, అప్పుడే ఈ పురుగుల్ని ఏరేసి కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుంటే ఇప్పుడు ఈ దుస్థితి బీఆర్ఎస్కి పట్టేదా? మొత్తుకున్న వాళ్ళనేమో కేసులు పెట్టబట్టేది. జూబ్లీ హిల్స్లో తన నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగులేటి సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి. ఈ చేరికలు ఇవన్నీ సర్వసాధారణమైపోయింది. ప్రజలంటే ఒక రెస్పెక్ట్ లేదు, ప్రజలంటే ఒక విలువ లేదు. అసలు రాజకీయ నాయకులకి ఏమంటారు, అది ఒక పేరు పెడతారు కదా, రాజకీయ నాయకులు అంటేనే సిగ్గులేని వాళ్ళని అర్థం చెప్పాలంటే. అందరూ అంతే ఉన్నారు. ఒక విలువలు, ఒక పార్టీకి కట్టుబడి ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఎవరికి కూడా లేదు. ఆల్ పార్టీస్ వాళ్ళు అట్లా చేసిరు, మేము ఎందుకు చేయకూడదు, వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి మేము కూడా ఇట్లా చేస్తాం అన్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. అంతేగాని అడ్మినిస్ట్రేషన్ మీద జర దృష్టి పెట్టడం లాంటివి మాత్రం ఏమీ లేవు. మళ్ళీ ఆ స్మైల్ ఎట్లా వస్తుందో ఇలా మొహాలకి అక్కడ చూడు, ఇగో ఈయనకు స్మైల్ ఎట్లా వస్తుంది ఈయనకి అంతగానము. అంటే పబ్లిక్ పొట్టు తిడతారు కదా, అట్లెట్లా పోయినావు నువ్వు అని చెప్పి, అట్లెట్లా పోయినావు అని చెప్పి. నేను ఒక్కటే ఒక క్వశ్చన్ నేను రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా ఈ సందర్భంగా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వద్దు, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళని దూరం పెట్టాలనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దుతే మీరు ప్రజలకే వెన్నుపోటు పొడుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అడ్డమైన స్కాములు చేసి దళిత బంధువులు నొక్కేసినటువంటి ఎమ్మెల్యేలను మీరు కాంగ్రెస్ పార్టీలకు తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పరులను చేర్చుకొని అవినీతి పార్టీగా చిత్రీకరించబడుతుంది. ప్రజలను అడిగినరా మీరు? అంటే ఓట్లేమో ఇంటింటికి పోయి అడుక్కుంటారు, పార్టీలు మారేటప్పుడు కార్యకర్తల్ని ప్రజల్ని అడగరు మీరు. సో ఇక్కడ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఊర్లల్లో ఆ ఫంక్షన్ వస్తలేదు, ఈ ఫంక్షన్ వస్తలేదు, కరెంటు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని చెప్పి ఒకటే గులుగుతూ ఉన్నారు. ఈ గులిగే క్రమంలో నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, బీఆర్ఎస్ అధికారం వద్దు మహానుభావ, వద్దు మహాప్రభో అని చెప్పి ప్రజలు గంపగుత్తగా కాంగ్రెస్కి చాలా నియోజకవర్గాల ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసే పని గిదా? వద్దన్న వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేస్తున్నారా? వద్దన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు వాళ్ళనే తీసుకొచ్చి అంటగడతా ఉన్నారా? అంటే మీ కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పార్టీ అయిపోతుందా? కొద్దో గొప్పో 2-3 మంచోళ్ళు ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీలో. ఆ మంచోళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళ వల్ల మునిగిపోయే ప్రమాదం కనబడుతుంది క్లియర్గా. ప్రజలు నమ్ముతారా అండి ఏ పార్టీనన్నా? తెలంగాణలో ప్రజలు ఏ పార్టీని కూడా నమ్మరు. ఇప్పటికే ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటు బ్యాంకు దినదిన గండంగా మారుతూ ఉన్నది, తగ్గిపోతూ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఎంత శాతం అండి పెరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు? 1% పెరిగింది అంతే. ఓ ఏం 100% పెరగలే, 1% పెరిగింది. ఆల్రెడీ ఇక్కడ పథకాలు, యూత్ డిక్లరేషన్ ఏమైంది, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయింది. మరి రాహుల్ గాంధీ ఏమో కాళేశ్వరం ప్రక్షాళన చేయాలంటారు, ఇక్కడ ఊసు లేదు ఏం లేదని చెప్పి ఆడందరు బయట చిట్చాట్ చేసుకుంటా ఉన్నారు. మీరేమో ఈ అవినీతి తిమింగళాలను తీసుకొచ్చి పార్టీలో చేరుకుంటా ఉన్నారు. ఇంకేముంది,
బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కాంగ్రెస్ ఎల్పీలు అయితే ఈ రెండు కలగలిపిన కలయిక ఇంకా అవినీతి పరులను పెంచుకుంటూ పోతుంది. అంతే కదా. వాళ్ళు వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి వాళ్ళని తీసుకొచ్చి మీరు పాపం మూట కట్టుకుంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి మీరు పాపం మూట కట్టుకుంటారు. అంటే ఎవరు అడుగుతారులే, ఎవరు అడగరులే, అన్ని డప్పు కొట్టే ఛానల్సే కదా, ఇక ఏముందిలే అని అనుకోకండి రేవంత్ రెడ్డి గారు. మీరు అడగండి, పబ్లిక్ని అడగండి, వాళ్ళు చేసింది మంచా. పోనీ బీజేపీలోకి వెళ్ళి పట్టుకొచ్చిన ఒక అర్థం ఉన్నది. పోయి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఈయన ఏమైనా సక్కనేనోడా ఈ సంజయ్ కుమారు డేటా తీయమంటారా, ఏమేం చేసిండ్రో, ఎంత ఫండింగ్ ఇచ్చిండండి, ఇంతకీ ఎంత ఇచ్చిండు ఫండింగ్ కాంగ్రెస్ పార్టీకి? గంగుల కమలాకర్ ఎంత ఇస్తున్నాడు? గంగుల కమలాకర్ ఎగ్గొట్టినటువంటి పన్ను వివరాలు చెప్పమంటారా మీకు? చెప్పమంటారా? ఏమేం చేసిండు ఈ గంగుల కమలాకర్ అనే వ్యక్తి, ఏం చేసిండు చెప్పమంటారా? చెప్పమంటే చెప్తాం. మరి గిటువంటి అవినీతి పరులందరినీ కూడా పట్టుకొచ్చి మీరు పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విలువ పోతలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు అడగరనుకుంటున్నారా? క్వశ్చన్ చేయరనుకుంటున్నారా? మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళని పార్టీలకు తీసుకొచ్చి మీ పార్టీకి కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. మీ పార్టీ క్యాడర్కి కూడా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చిదిమేస్తూ ఉన్నారు, వాళ్ళ కన్నీళ్లకు కారణమవుతూ ఉన్నారు. సో కాల్డ్ డబ్బున్న అవినీతి పరుల డబ్బున వాళ్ళని తీసుకొచ్చేసి మీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నించోబెట్టినటువంటి లీడర్లు మీ నియోజకవర్గాలలో ఉన్నారో సో వాళ్ళని ఈ పార్టీలకు తీసుకొచ్చి ఓడిపోయిన ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు చిదిమేస్తూ ఉన్నారు. అక్కడ క్యాడర్ని చంపేస్తూ ఉన్నారు. ఈ జగిత్యాల చెప్పాలన్నా ఈయన ఎన్ని కేసులు పెట్టింటాడో, కార్యకర్తలు ఎంతమందిని ఇబ్బంది పెట్టుంటారో, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టుంటారో తెలుసనా? మళ్ళీ అంటే ఇప్పుడు హమీ తుమి ఏక్ హే అని చెప్పి మీ కాంగ్రెస్ క్యాడర్ అంతా సోకాల్డ్ మా కాంగ్రెస్ కార్యకర్తలంతా వీళ్ళు వెనకాల పట్టుకొని తిరగాలనా, తోకాల మెడ పట్టుకొని? అయిపోయిందిగా. ఇట్లాంటి డెసిషన్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీని వీక్ చేసుకుంటా ఉన్నారు. మీ గ్రాఫ్ని మీరే అమాంతం చేసుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 5 ఏళ్ల విధ్వంసం చేసేసి 5 ఏళ్ల గ్రాఫ్ పడేసుకుంటే మీరు 6 నెలలనే మొత్తం కూడా నీతి నియత తప్పేసి ఇటువంటి వాళ్ళని చేర్చుకొని మొత్తం రేవంత్ రెడ్డి అనే గ్రాఫ్ మొత్తం తగ్గించేసుకుంటా ఉన్నారు. మీకు ఎవడిస్తున్నాడో సలహాలు ఒకసారి వాడికి దండేసి దండం పెట్టి తూర్పు తిరిగి సూర్య నమస్కారాలు చేసుకోండి, బెస్ట్. మళ్ళీ కాన్ఫిడెన్స్గా చెప్తారు, మరో 10 ఏళ్ల తర్వాత కూడా నేనే ఉంటా అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చూద్దాం ఆ కాన్ఫిడెంట్ ఎన్ని రోజులు ఉంటుందో. ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రజల చేతిలో ఉందా, ఎక్కడ ఉందా అనేది మనం చూద్దాం. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్. ఏది చేసినా ప్రజలకి కోపం రాకుండా చూసుకోండి ఫస్ట్. ఈ హైదరాబాద్లో ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారట. ఇక నెక్స్ట్ వాళ్ళే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి లేదు ఓట్ బ్యాంకు, ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. పాయింట్ నెంబర్ 1, ఎవడన్నా జాయిన్ కానీ గది మీ ఇష్టం. ఇక మీ దిగజారుడు రాజకీయాలు. పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారో మీకు ముందు తెలుస్తుంది. ముందు ముసల పండగ అంటాం కదా, ముందు తెలుస్తుంది. కానీ ఒకటే చెప్తా ఉన్నా, తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని మాత్రం మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు వినండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ని మాత్రం కాంగ్రెస్ పార్టీలకి తీసుకుంటే గొర్రెల స్కామ్ సాక్ష్యాధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, సాక్ష్యాధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు అమ్ముడు పోయి దిగజారుడు రాజకీయాలు చేసి ఈ 5,000 కోట్ల స్కామ్ చేసిన బాపట్లను కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానించి రెడ్ కార్పెట్ వేసి ఆ 5,000 కోట్ల మీద నడుచుకుంటా కాంగ్రెస్ పార్టీలకి రారా నాయనా అని తలసానిని గనక పిలిచినట్టయితే తస్మాత్ జాగ్రత్త. అటువంటి వాళ్ళను డెఫినెట్గా ఓకే టీవీ ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా తీసుకోకపోయినా ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మరి సుప్రీంకోర్టులో ప్రూఫ్స్ సబ్మిట్ చేసి మరి పిల్లేసి మొత్తం కూడా ఆగమాగం చేస్తా, శ్రావ్య అంటే ఏందో చూపిస్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. గొర్రెల స్కామ్లో అసలు సూత్రధారి, ప్రధాన సూత్రధారి తలసాని శ్రీనివాస్ యాదవ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ని వదిలేసి, అసలైనటువంటి దొంగను వదిలేసి
ఓఎస్డీని పట్టుకపోయి జైల్లో పెట్టి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ని కాకుండా అసలైన స్కామ్ చేసినోడిని కాకుండా ఇంకొకరిని పోయి తీసుకపోయి బొక్కలేసి ఆగమాగం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఎంత అయితే అంత కానీ చూసుకుంటా నేను కూడా బరాబర్. తలసానిని గనక కాంగ్రెస్ పార్టీలకు తీసుకుంటే తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. తలసానిని గనక ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఫండింగ్ ఇచ్చి మరి జాయిన్ అవుతాడని చెప్పి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ముఖ్యంగా అమ్ముడు పోతేనే ఇక్కడ తలసాని వచ్చిండని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులకు కూడా కేసీ వేణుగోపాల్కి ఫండింగ్ ఇచ్చే మరి వచ్చిండ్రు అని చెప్పి ఇద్దరు ముగ్గురు ఇంకొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా అమ్ముకోబోతున్నారని కూడా క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉన్నది. విద్యాశాఖ కావాలన్నా అయితే ఇన్ని కోట్లు కొట్టండి ఇస్తాం, హోంశాఖ కావాలన్నా ఇంకా ఖరీదైనది అది. ఇట్లా ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఇక మీ వ్యక్తిగత మీ పార్టీని నడపడానికో మీ దీన్ని నడపడానికో, కానీ పాపపు సొమ్ము నోరులేని జంతువులను కూడా అడ్డు పెట్టుకొని 5,000 కోట్లు సంపాదించి అడ్డుగోలుగా ఎంతోమందిని సెటిల్మెంట్లు చేసి బెదిరించి ఇబ్బంది పెట్టినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని మాత్రం కాంగ్రెస్ పార్టీలకి వస్తే ఎక్కడి దాకన్నా పోతా అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఆయన వెళ్ళాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, ఆయన వెళ్ళాల్సింది జైలుకి పోవాలి. అది తెలంగాణలో ఉన్న జైలుకి పోతాడా లేకపోతే మా కవితక్క పోయినట్టు ఆ తీహార్ జైలుకి పోతారా వేచి చూద్దాం. అతన్ని గనక కాపాడినట్టయితే, అతను గనక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉంటే గనక సో ఖచ్చితంగా ఈ పాపం అంతా రేవంత్ రెడ్డికే చుట్టుకుంటారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. 2 రోజుల పాటు అక్కడే మకాం. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం. మంత్రివర్గ విస్తరణ పైన కూడా మంతనాలు. కేంద్ర మంత్రులతోనూ కూడా భేటీ. రాష్ట్రానికి నిధులు కోరనున్న సీఎం. ఇది పరిస్థితి. సగం మందే హాజరు. 1563 మందికి మళ్ళీ నీట్ పరీక్ష పెడితే రాసింది 813 మంది. అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్. పట్నా గోధ్రాలో ప్రత్యేక బృందాల దర్యాప్తు. నీట్ పేపర్ను 30 మందికి అమ్మారు. బీహార్లో అరెస్ట్ అయిన 3 నిందితుల వెల్లడి. కేంద్రానికి బీహార్ ఈఓయు 6 పేజీల నివేదిక. మరో 17 మంది డిబార్, 5 అరెస్ట్. మహారాష్ట్రలోనూ కూడా లీక్ అయిన నీట్ ప్రశ్నాపత్రం. నీట్ స్కామ్కు మోదీ సర్కార్దే బాధ్యత. మల్లికార్జున ఖర్గే ధ్వజం. యువత భవిష్యత్తును మాఫియా చేతిలో పెట్టినటువంటి కేంద్రం. ప్రియాంక విమర్శ. సింగరేణి మనుగడ ఎలా? రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు. వచ్చే 15 ఏళ్లలో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్. వేలంలో ప్రైవేటు సంస్థల పాలైన 2 బ్లాకులు. వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు. సింగరేణికి గనులను కేంద్రం ఉదారంగా కేటాయించాలి. అధికార విపక్షాలు మీరు ప్రైవేటైజేషన్ అంటున్నారు. కేంద్రం ఏమంటారు ఆప్షన్కి పెడుతున్నారు గనుల్ని. కానీ తెలంగాణ ప్రజలు ఎవరికి కూడా ఈ ఆప్షన్ అనేది ఇష్టం లేదు. సో ఇప్పుడు ఈరోజు పెట్టినటువంటి ఆప్షన్ ఖచ్చితంగా రేపటి రోజున మీకు ఓట్లని మాత్రం ఖచ్చితంగా తూట్లను పొడిచినట్టు పొడుస్తుంది. ఏది చేసినా 1కి 1,00,000 సార్లు ఆలోచించుకొని చేయండి దయచేసి. ఎవరికి ఇష్టం లేదు, తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా ఇష్టం లేదు. సింగరేణి వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఇష్టం లేదు. ఇంకెన్ని రోజులు రాస్తారండి? తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం. పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాతర. 17వ గేటు దిగువన నీటిలో ఉన్న మట్టి నమూనాలు సేకరిస్తున్న యంత్రం. రాజకీయ ప్రయోజనం కోసం హడావిడి చర్యలు. నిర్మాణ పనుల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. ఏడాది పాటు లీకేజీలపై నిర్లక్ష్యం. నిర్వహణ గాలికి. అండర్ కరెంట్ ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు. కీలక పనులకు సంబంధించి దేనికి లేని రికార్డులు.
సో అంటే ఇగో పేపర్లు రాస్తుండ్రు, కమిటీలు ఏర్పాటు చేసిండ్రు, ఏమైంది? ఏమైనా అవుతుందా? అసలు తిమింగళం మెగా కృష్ణారెడ్డి గురించి ఒకడు మాట్లాడు. మరి ఈ మెయిన్ ప్రాజెక్ట్ అప్పచెప్పింది మెగా కృష్ణారెడ్డికే కదా. ఎవడన్నా ఆ రెడ్డి పేరు ఎత్తుతుండా? మెగా కృష్ణారెడ్డి పేరు ఎవడన్నా ఎత్తుతుండా? అందరూ ఆయన బిస్కెట్లే, అందరూ ఆయన మోసేతి నీళ్ళు అయినోళ్ళే. అంటే ఆయన దృష్టిలో రాజకీయ నాయకులందరూ కుక్కలు అన్నట్టు, అంతే కదా. సో ఎంతసేపు ఈ రాజకీయ నాయకులు కాళేశ్వరము, కేసీఆర్, హరీష్ రావు, మరి ఎవడి వల్ల వాళ్ళు లబ్ధి పొందింది? 11%, 12% హరీష్ రావు వెనకాల వేసుకుంది మెగా కృష్ణారెడ్డి వల్ల కాదా? ఎవడప్ప చెప్పిండు? ఎంతెంత నొక్కేసిండ్రు? ఇంకెన్ని రోజులు రాస్తారండి ఇట్లా? ఇంకెన్ని రోజులు ప్రక్షాళన చేయరా కాళేశ్వరము? అంత పర్ఫెక్ట్గా మీకు ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎందుకు బొక్కలేస్తలేరు? ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు తీసుకొస్తలేరు? అంటే మీరు కూడా అంతే జైతుస్తే కదా, ఇక అంతే కదా. ఇది కావాలి మనకి, ఇది కావాలి, ఇది వద్దు. మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి మరో షాక్. హోమో సెక్స్ కేసులో సూరజ్ రేవన్న అరెస్ట్. ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో జైలు పాలైన ప్రజ్వల్ రేవన్న, పోలీసుల అదుపులో నిందితుడు సూరజ్ రేవన్న. సో దయచేసి ఇటువంటి వాళ్ళ వల్ల బీజేపీ యొక్క గ్రాఫ్ అనేది పడిపోతూ ఉన్నది. సో బీజేపీ కూడా దయచేసి ఇటువంటి తప్పులు చేసేటోళ్ళకి శిక్ష వేయండి ఖచ్చితంగా. రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి ఉరుమురుము చూసి బీజేపీ డౌన్ డౌన్ అనే వరకు చేస్తే బీజేపీ ఓటు బ్యాంకు కూడా కష్టపడి తెచ్చుకున్నటువంటి ఫామ్ చేసినటువంటి బీజేపీ ఓట్ బ్యాంకు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. ఇమీడియట్గా అప్పుడే అసలు నాకు టికెట్ ఇవ్వకుండా ఉండుంటే ఇంకా 2-3 సీట్లు ఎక్స్ట్రా వచ్చు బీజేపీకి. అంటే ఇంకెక్కువనే వచ్చు, బట్ మినిమం ఒక 2-3 సీట్లన్నా ఎక్కువ వచ్చేవి. సో దయచేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష బీజేపీ వేయండి, లేకపోతే బీజేపీ కూడా ఇట్లనే ఉంది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీలను వెనకేసుకొస్తూ ఉన్నారు, అందుకని ప్రజలకు మనసు ఇరిగిపోతుంది. హైదరాబాద్లో జోరు వాన, పలు ప్రాంతాల్లో దంచుకొట్టిన వర్షం, రోడ్లపై మోకాలలోతో నిలిచిన నీరు. డబీర్పురా సర్దార్ మహల్లో 7 సెంటీమీటర్లు. 2 రోజులు నగరానికి వర్ష సూచన. పలు జిల్లాల్లో మోస్తరు వాన. కడెం ప్రాజెక్టుకు మొదలైన వరద. సో కడెం ప్రాజెక్టు మరమ్మతులకి నోచుకోలేదు. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కడెం ప్రాజెక్ట్ ఉన్నది, ఎందుకంటే చాలా మరమ్మతులు చేయాల్సినటువంటి అంశం ఉన్నది. సో ఒకవేళ వరద ప్రాబ్లం అయితే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చే ప్రవాహం వల్ల మునిగిపోయే ప్రమాదం కనబడతా ఉన్నది. సో దయచేసి మరి ఆ ప్రాజెక్టు సవరణలు చేపట్టాలని చెప్పి నేను మరొకసారి సీఎంఓకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా దయచేసి ఏవైతే మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైనేజ్కి సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, రకరకాల వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపల్ వాళ్ళు కావచ్చు. సో ఖచ్చితంగా వర్షాల వల్ల గతంలో కోల్పోయినట్టు ఎవరి ప్రాణాలు కూడా కోల్పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఎక్కడైనా రిపేర్లు ఉంటే సో దయచేసి డేంజర్ జోన్ అని బోర్డు పెట్టండి. సో దానికి రెడ్ కలర్ జెండానో సంవాట్ ఏదైనా సవరణలు చేయండి.